తిరుపతి లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ ఆదేశించడంతో సహజంగానే రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు మేము గెలిచాం అని మాట్లాడుకుంటాయి. రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, వారి మీడియా ఎకోసిస్టమ్, సోషల్ మీడియాలో వారి అభిమాన జనం ఇలా క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటి? మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. సుప్రీంకోర్టు అసలు ఏమి చెప్పింది అని నేను ఇంకో వీడియోలో వివరించాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన ఆ వార్తల ఆధారంగా ఆ వీడియోలో వివరాలు చెప్పాను. అవన్నీ వాస్తవం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చిన ఆదేశం కూడా విడుదలైంది. మీరు లైవ్ లాలో కింద లింక్ ఇస్తున్నాను, చూడండి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా ఈ రిపోర్టు చివరన డిస్క్రిప్షన్లో ఆ రిపోర్ట్ను లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ చివరన కూడా ఆర్డర్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ను మనం కనుక, చాలా చిన్న ఆర్డరే, చాలా డీటెయిల్ జడ్జిమెంట్ ఏమీ కాదు. ఈ చిన్న ఆదేశంలోనే కొన్ని అంశాలు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు. మొదటిది, ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. స్పెషల్ ప్రోబ్ను ఆదేశించింది. అంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ దాఖలు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటిని ఏర్పరిచింది. ఈ ఎస్ఐటి విచారణ కూడా మొదలుపెట్టింది. విచారణ మొదలుపెట్టాక సుప్రీంకోర్టులో ఈ కేసు ముందుకొచ్చింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేసింది. ముఖ్యమంత్రి ఎలా ముందుగానే పబ్లిక్ కామెంట్ చేస్తారు, అలాగే ఓవరాల్గా మౌఖికంగా చేసిన అబ్జర్వేషన్లో కల్తీ అయిన నెయ్యి వాడినట్టు మాకు ప్రాథమికంగా ఏ ఆధారాలు కనిపించడం లేదు, అలాగే మీరు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చేస్తున్నారు, కానీ ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. అనేక డిస్క్లైమర్స్ ఇచ్చారు. మీరు మరో సెకండ్ ఒపీనియన్కు ఎందుకు పంపలేదు? 2 నెలల తర్వాత ల్యాబ్ రిపోర్టు జూలైలో వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకని ఎవరు ఏమీ మాట్లాడలేదు? కనీసం కేసు పెట్టలేదు, విచారణ ఆదేశించలేదు. టీటీడీ ఈఓమో కల్తీ అయిన నెయ్యి వాడలేదని అన్నట్లు మీడియాలో వచ్చింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు టీటీడీ ఈఓ వ్యాఖ్యలకు తేడా ఉంది. మాకైతే నెయ్యి కల్తీ అయినట్లు ఖచ్చితమైన ఆధారాలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి దగ్గర ఏదైనా మెటీరియల్ ఉందా? రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశంపైన తొందరపడి ముందుగా మాట్లాడడం ఏంటి? దేవుణ్ణి రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొస్తారు? ఇవన్నీ గతంలో కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇదే కేసులో చేసిన అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ తర్వాత ఇప్పుడు స్పెషల్ ప్రోబ్, ఇండిపెండెంట్ ప్రోబ్, స్వతంత్ర విచారణకు ఆదేశించింది. అందువల్ల ఆ అబ్జర్వేషన్స్ నేపథ్యంలో ఈ ఆదేశాన్ని చూసినప్పుడు రకరకాల క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ పొలిటికల్ డిమాండ్లో ఉంటాయి. అందుకే సుప్రీంకోర్టు స్పష్టంగా 3 విషయాలు క్లారిఫై చేసింది. ఒకటి, మేము రాష్ట్ర ప్రభుత్వము నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తానే ప్రత్యేక విచారణ బృందాన్ని, స్పెషల్ ప్రోబ్ను ఆదేశిస్తున్నాం. ఇందులో సిబిఐకి చెందిన 2 అధికారులను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారు. రాష్ట్ర పోలీస్కు సంబంధించిన 2 అధికారులను రాష్ట్ర ప్రభుత్వము నియమిస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారిని ఒకరిని నియమిస్తారు. ఈ 5గురితో కూడిన స్వతంత్ర విచారణ బృందం ఈ ఆరోపణలపైన విచారణ జరుపుతుంది. ఈ ఆదేశాన్ని ఇస్తున్న సమయంలో మేము రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న అధికారుల విశ్వసనీయత పైన మేము ఏ రకమైన వ్యాఖ్యలు చేయడం లేదు. మా ఆదేశము వారి విశ్వసనీయత పైన ఏ రకంగానూ ప్రతిబింబించదు
ఇది సుప్రీంకోర్టు చెప్పిన మొదటి అంశం. ఇట్ ఈస్ నాట్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఇన్ ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేక, విశ్వాసం లేక, ఈ సిట్టు పైన విశ్వాసం లేక ప్రత్యేక విచారణ మేము ఆదేశించుతున్నాం అని మీరు అనుకోకూడదు. కేవలం కోట్లాది ప్రజల విశ్వాసాలు ఉన్నాయి గనక, టు అస్వేజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్, కోట్లాది భక్తుల సెంటిమెంటు ఇందులో ఉంది గనక వారికి నమ్మకం కలిగించేలా, టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, ఈ విచారణ ప్రక్రియలో వారికి విశ్వాసాన్ని కల్పించేందుకే మేము ఈ ఇండిపెండెంట్ ప్రోబ్, స్వతంత్ర విచారణకు ఆదేశిస్తున్నాం అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతకు ముందు విచారణ సందర్భంగా మీరు సిట్ వేసి, సిట్ విచారణకు ముందు ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడో అని కామెంట్ చేశారు. ఇది సిట్ విచారణ పైన ప్రభావం చూపుతుంది కదా అని. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు ఈ స్పెషల్ ప్రోబ్ ఆదేశించడం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐటి పైన ఇది కామెంటరీ కాదు, ఇది రిఫ్లెక్షన్ కాదు. ఇది సుప్రీంకోర్టు చెప్పిన మొదటి అంశం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించే అధికారం ఎవరికీ లేదు. అలా వక్రీకరించడం కోర్టు ధిక్కార నేరం కూడా అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అందువల్ల తెలిసి తెలియక రాజకీయ ప్రయోజనాల కొరకు సుప్రీంకోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా భాష్యం చెప్తుంటారు కనుక సెల్ఫ్ ఇంట్రెస్ట్తోని ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. నాకు ఎలాంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది కనుక సుప్రీంకోర్టు ఆదేశంలో ఉన్న విషయాలు మీ ముందు పెడుతున్నాను. ఇది మొదటిది. ఇక రెండవది, ఈ కేసు ఏంటి, ఈ అంశం ఏంటి, తిరుపతి లడ్డులో ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వుతో కల్తీ జరిగింది. కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్లో అనేక డిస్క్లైమర్లతో, క్యావియట్లతో ఫాల్స్ పాజిటివ్కు అవకాశాలు ఉన్నదని చెబుతూ జంతు కొవ్వు కలిసి ఉండవచ్చు అని సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన సంస్థ తన ల్యాబ్ రిపోర్టులో పేర్కొంది. నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ కానీ మరే ఇతర సంస్థకు కానీ రాష్ట్ర ప్రభుత్వం శాంపిల్స్ పంపలేదు కనుక ఇప్పుడు అదొకటే రిపోర్టు ఆధారం. సో అందువల్ల అది ఆరోపణ లేదు, ఇది జరగలేదు, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదిస్తోంది. అంతకుముందు టీటీడీ చైర్మన్లుగా ఉన్న భూమా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. బీజేపీ మాజీ ఎంపీ, ప్రఖ్యాత హిందుత్వవాది డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా ఇవాళ 5 పిటిషన్లతో పాటు ఆ పిటిషన్పై కూడా కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. ఆయన వాదన ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు దేవుని ప్రసాదం పైన అని ఆయన వాదన. సో ఈ వాద ప్రతివాదాలు విన్న సుప్రీంకోర్టు స్వతంత్రమైన విచారణకు ఆదేశించింది. కానీ ఈ ఆదేశాన్ని బట్టి వచ్చిన ఆరోపణ పైన కానీ ప్రత్యారోపణ పైన కానీ సుప్రీంకోర్టు ఏ రకమైన అభిప్రాయాన్ని చెప్పలేదు. ఇది మనకు గుర్తుంచుకోవాలి. సో సుప్రీంకోర్టు ఏమన్నది, దిస్ ఈజ్ నాట్ ఆన్ ఇట్ ఈజ్ నాట్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ది అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్ అని పేర్కొంది. అంటే వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణల మంచి చెడులపైన, నిజానిజాలపైన మేము వ్యాఖ్యానించడం లేదు అని పేర్కొంది. అందువల్ల మెరిట్స్ ఆఫ్ ది కేస్ పైన సుప్రీంకోర్టు మాట్లాడలేదు. సుప్రీంకోర్టే ఒకవైపు ముఖ్యమంత్రిని తప్పుపట్టింది. మీరు సిట్ వేసి ఆ సిట్ విచారణకు ముందు మీరే ఎలా అభిప్రాయం చెప్తారు పబ్లిక్గా, అది కూడా కోట్లాది ప్రజల విశ్వాసాలున్న అంశం పైన అని అడిగింది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా అభిప్రాయం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏమైనా విచారణ సంఘమా? సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు కదా. అందుకే సుప్రీంకోర్టు మెరిట్స్ ఆఫ్ ద కేసు పైన ఏ రకమైన కామెంట్ చేయలేదు. కేవలం ఇండిపెండెంట్ ప్రోబ్కు మాత్రమే ఆదేశించింది. లడ్డూలో కల్తీ జరిగిందని కానీ, జరగలేదని కానీ, రాజకీయ కక్షతో చేశారని కానీ, లేదని కానీ సుప్రీంకోర్టు ఏమీ అనలే. ఇక మూడవది ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పింది, we will not allow the court to be used as a political battleground.
పొలిటికల్ డ్రామా వద్దు అని చెప్పింది. చాలా క్లియర్గా డ్రామా అన్న పదం వాడింది. ఈ రాజకీయ డ్రామా వద్దు, మా కోర్టును రాజకీయ రణరంగంగా వాడుకోకండి అని ఎంత క్లియర్గా సుప్రీంకోర్టు అన్నది చూడండి. వీ విల్ నాట్ అలౌ కోర్ట్ టు బి యూజ్ యాజ్ అ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. అందుకొరకే ఈ వివరణ ఇస్తున్నామని కూడా చెప్పింది. అందువల్ల ఇప్పటికైనా సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణకు ఆదేశించింది కనుక రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు పులిస్టాప్ పెట్టండి. ఇంకా దేవదేవుని ప్రసాదం గురించి మనము వ్యాఖ్యానాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, భాష్యాలు, వక్ర భాష్యాలు చెప్పుకుంటూ వెళ్ళడం దైవద్రోహం అవుతుంది అని నేను పేర్కొంటే కొంతమంది కోపం రావచ్చు. కానీ దైవద్రోహం సంగతి పక్కా పెడదాం, కోర్టు ద్రోహం అయితే అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్తోంది? అయ్యా, పబ్లిక్ కామెంట్స్ ఆపండి, అనవసర వ్యాఖ్యానాలు చేయకండి, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురాకండి, దీనిపైన రాజకీయాలు వద్దు, నిజాలు తేల్చుకుందాం అంటున్నాను. నేను తొలి నాటి నుంచి ఈ కాంట్రవర్సీ వచ్చిన మొదటి నుంచి కూడా ఇదే చెప్పాను. అయ్యా, తొందరపడి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు. రాజకీయ రభస కొన్ని రోజుల్లో ముగుస్తుంది, కానీ ప్రజల విశ్వాసాలకు తగిలిన దెబ్బ శాశ్వతంగా ఉంటుంది. టీటీడీ ప్రతిష్ట, దేవదేవుని ప్రసాద విశిష్టత పైన చెలరేగిన అనుమానాలు అంత సులభంగా పోవు రాజకీయాలు పోయినట్లుగా. రాజకీయాలు ఏమున్నది, నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఇవాళ ఒక రకంగా మాట్లాడతారు, రేపు ఒక రకంగా మాట్లాడతారు వాళ్ళ పార్టీల అవసరాల కొరకు. కానీ దేవునిపైన విశ్వాసము అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రతకు మీ రాజకీయాల మురికిని అంటించకండి అని ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ విచారణ పూర్తయ్యేంత వరకైనా కాస్తంత మాటలపైన మారటోరియం విధించుకుంటే, మాటలపైన, వాద ప్రతివాదాలపైన, ఆరోపణ ప్రత్యారోపణలపైన కాస్తంత సీజ్ ఫైర్ అంటారే, కాల్పుల విరమణ, అది పాటిస్తూ, మారటోరియం పాటిస్తూ ఈ ప్రత్యేక విచారణ బృందం ఏం తేలుస్తుందో చూద్దాం. దానిపైన మళ్ళీ కోర్టుకు వెళ్తారు ఎలాగూ, అప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కోర్టు తీర్పు కూడా వచ్చాక ఆ తీర్పు ఆధారంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకోవచ్చు. కోర్టు అభిప్రాయంతో, కోర్టు తీర్పుతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు, మనకు హక్కు ఉంటుంది. కానీ కోర్టు పైన అనుమానాలు మాత్రం వ్యక్తం చేయకూడదు.